రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేశామని తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి జెడ్పీటీసీ పాషం రామరెడ్డి అన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 4 నాటికి ముగియనుండడంతో బుధవారం తిప్పర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐకేపీ, విద్యుత్, పారిశుద్ధ్యం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ పాషం రామరెడ్డి మాట్లాడుతూ తమ పదవీ కాలంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేశామని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో గ్రామాల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీడ్కోలు సమావేశంలో తిప్పర్తి ఎంపీటీసీ 1 పల్లె ఎల్లయ్య, ఎంపీటీసీ 2 బద్దం రమాదేవి, మామిడాల ఎంపీటీసీ సిరివెన్నెల ఈదయ్య, రాజుపేట ఎంపీటీసీ బత్తిని మట్టయ్య గౌడ్, జంగారెడ్డిగూడెం ఎంపీటీసీ ముత్తినేని అనుష నాగేశ్వరరావు, గోదావరిగూడెం ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులు, అధికారులు కలిసి ఎంపీపీ, జెడ్పీటీసీలను గజమాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ సర్పంచ్ జాకటి మోషా, ఎస్కే మోయిజ్, పుల్లబట్ల ప్రవీణ్ కుమార్, రాగి మురళి, మాజీ ఎంపీటీసీ కిన్నెర అంజీ, నలపరాజు శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు, గుండు శ్రీను, బత్తుల సోమరాజు తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్రజాప్రతినిధులు ఒక 2 నిమిషాలు సహకరించమని కోరుతున్నాం. మండలంలో మనము గతంలో ఈ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాతో సహచర జెడ్పీటీ సభ్యుడు కండు సైద్ గౌడ్ విషయానికి వచ్చినప్పుడు నేను అతనికి రాజకీయంగా మా మధ్య కొంచెం మా మధ్య కొంచెం విభేదాలు ఉన్నా సరే జిల్లా పరిషత్కి వచ్చినప్పుడు మాత్రం అప్పుడున్న బాలనాయక్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు స్వయంగా స్టేజ్ మీద పడింది. నాకు తిప్పటి విషయానికి వచ్చినప్పుడు మండల ప్రజా పరిషత్ ఎంపీపీల కోఆర్డినేటర్గా ఉంటే నేను ఎంపీపీల కోఆర్డినేటర్ పార్శ్వరామన్ ఉన్నాడు, ఈడ సైదులు ఉన్నాడు, వీళ్ళకు అర్థగంటే వీళ్ళకే ఒక సమావేశం పెట్టాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి అధికారిని ప్రతి ఎజెండాలో మేము ముందరుండి మాట్లాడేటోళ్ళం అన్నమాట. కాబట్టి అదొక ప్రత్యేకమైన స్థానాన్ని నేను మళ్ళా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ అవ్వడానికి ఆ మండల ప్రజా పరిషత్ కన్వీనర్ నాకు బాగా అక్కడికి వచ్చింది. ఎప్పుడైతే జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ వచ్చినప్పుడు అధికారులు మొత్తం ఇక్కడ కూడా మనం ఇప్పుడు కూడా దూసుగా మాట్లాడారు. సమస్య అక్కడ చెప్పినప్పుడు ఇమీడియట్గా పరిష్కారం దిశగా వచ్చింది. అయితే వాస్తవంగా ఇలా మండలంలో ఎన్ఆర్ఈజీపీ కేంద్ర ప్రభుత్వం నిధుల విషయానికి వచ్చినప్పుడు కానీ, గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6.5 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఈ మండలంలో మనం ఎంపీపీగా ఉన్నప్పుడు చేసుకున్నాం. ఎక్కడ కూడా బీటీ రోడ్లు కానీ, ఇప్పుడు ఎన్ఆర్ఏజీపీలు కానీ, ఇప్పుడున్న దాంట్లో మనము ట్రైన్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ మండలంలో ఎక్కడ ఇంత కూడా మనం వదిలిపెట్టకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు శాంతి చెప్పినట్టు ఎక్కడ కూడా కాంట్రాక్టర్ కూడా ఎక్కడ కూడా నాశనకం మనం డీ గారు ఒక సొంత కుటుంబ సభ్యులు లేకుండా మీ అందరినీ ప్రోత్సహం ఎవరైతే వర్క్ చేసిన అందరికీ నమస్కారాలు. పాషం రామరెడ్డి గారు, మీ అందరికీ రామరెడ్డి గారు కానీ నా కొడుకు, నాకు పెద్ద కొడుకు, తర్వాత మా కొడుకు ఇద్దరు కొడుకులు భీముడు, ఆయన నమ్మబెట్టే మనకు అన్ని పనులు అవుతాయి. చైర్మన్గా చాలా సహకరిస్తున్నా నేను. నా మనసులో అది రాత్రి పగలు కలగంటున్నా. మీరందరికీ ఏ ఉద్దేశం ఉందో నా కొడుకుని చైర్మన్గా చేయాలి. నా కథ అయిపోతుంది, నా కొడుకు మాత్రం చేయాలి. మంచి మనసులని 10 నుంచి కొనుక్కోవాలి, చెడ్డ మనసులని 10 నుంచి వదులుకోవాలి. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలివి ఉంది, చదువుకున్న వాళ్ళు చెప్తున్నాను.
గతంలో నేను సర్పంచ్గా చేశాను, చక్కగా చేశాను. నాకు అప్పుడు ఏం తెలియదు, మనం వెళ్ళిపోవడము బయటికి వెళ్ళొద్దు అనుకున్నాం. అప్పుడు ఇండిపెండెంట్గా గెలిచాను, మెజార్టీ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎంపీపీగా నాకు కావాలని ఏ ఉద్దేశం లేదు. పిల్లలు బయట మన ఇద్దరం వండుకొని తిన్నాము, ఎందుకు మనకి ప్రశాంతంగా లేకుండా అని మా సార్ నాన్న. కానీ ఆ భగవంతుడు నాకు రాసిపెట్టాడు. సరే 5 సంవత్సరాలు మేము బాగా చేశాను. మీ అందరి మనసులో కూడా బాగుందా లేదా అని మీ అందరికీ తెలుసు. చెల్లెళ్ళలాగా చూసుకున్నాం, తెలుసు మాత్రం కొడుకులాగా చూసుకున్నాం. ఎవరిని బరాయి లెక్క చూడలేదు, ఎవరిని తీసి పారేయలేదు. అందరు నా పిల్లలే అని భావించుకున్నాం. ఎక్కడ కలిసినా నా పిల్లలే భావించుకున్నాం. నేను మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా నిలబడాలి. మన మండలంలో చెడ్డ పేరు రాలేదు, గొడవలు పెట్టుకోలేదు. ఈ విషయం నేను ఇప్పుడు సందర్భం రాలేదు, కానీ ఈ తిప్పర్తి మండలం ద్వారా వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని పెద్దలు మన కోమరెడ్డి గారు అప్పుడే ఫస్ట్ మంత్రి వర్యులు వారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ప్రక్రియ మొదలై ఆ 609 మంది రెగ్యులేషన్ అయిందనే వాస్తవం తెలియజేస్తున్నాను. మూడవది, నల్గొండ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను రావడానికి పేరు నేను చెప్పలేను, కానీ ఈ తిప్పర్తి మండలమే కారణం అనే వాస్తవం మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఏంటి అనే వివరాలు మనం సభా వేదికగా మనం మాట్లాడలేము, కానీ వాస్తవం అది. అనుకోకుండా ఒక అధికారిగా నాకు అదృష్టాన్ని కల్పించి మీ అందరితో కలిసి ఉండే అవకాశాన్ని ఏర్పడకుండానే ఈ మండల ప్రత్యేక